హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండి. చైల్డ్ డెవలప్మెంట్ లోని స్మృతి రకాలు ఎన్ని ఉంటాయి తెలుసుకుందాము. స్మృతి రకాలు అన్నవి ఎన్ని ఉంటాయి అని అంటే స్మృతి రకాలు అన్నవి 8 ఉంటాయి అండి. స్మృతి అన్నది వివిధ రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇలా అంటున్నాను, కొంతమంది విషయాన్ని చూడగానే వినగానే చేయగానే ఇట్టే పట్టేస్తారనమాట, అర్థం చేసుకుంటారు ఏదైనా చెప్పగానే. అదే విధంగా కొంతమంది నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు, కొంతమంది నేర్చుకున్న విషయాన్ని వెంటనే మర్చిపోతారు. అందుకని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్మృతి రకాలు 8గా విభజించారు, చెప్పడం జరిగిందనమాట. 8 రకాలుగా ఉంటాయని చెప్పారు. అందులో నెంబర్ 1 ఏంటి అని అంటే తక్షణ స్మృతి, నెంబర్ 2 దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి. ఈ 8 రకాలు ఉంటాయి అన్నమాట స్మృతి రకాలు. నేను ఇంత ముందు క్లాస్ లోనే స్మృతి విస్మృతి గురించి నిర్వచనాలు అవన్నీ చెప్పానండి. ఒకవేళ మీకు కానీ ఆ క్లాస్ మిస్ అయితే ఒకసారి నా ఛానల్ చెక్ చేస్తే మీకు చైల్డ్ డెవలప్మెంట్ లోని ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఈ రోజు ఈ వీడియోలో అయితే టైప్స్ ఆఫ్ మెమరీలోని ఎన్ని అంటే స్మృతి రకాలు ఎన్ని ఉంటాయి అన్నది చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లోని ఏంటి అని అంటే ఈ స్మృతి రకాలు, తక్షణ స్మృతి అంటే ఏంటి, బంటి స్మృతి అంటే ఏంటి, ఇవన్నీ అంటే ఏంటో విడమరిచి చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఏపీ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.